సీఎం ఢిల్లీ టూర్ విహారయాత్రలో ఉందని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వాస్తవ పరిస్థితుల్ని కేంద్రానికి వివరించే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. 12 మంది ఎంపీలు ఉన్న హైకోర్టు ఉద్యోగుల విభజనపై సభలో ప్రస్తావించలేదని అన్నారు. మంచి జరిగితే పాలాభిషేకాలు చేయించుకుంటున్న సీఎం, నష్టం జరిగితే కేంద్రంపై నింద మోపి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. శీతాకాల సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. నడిచే సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి చండీయాగ ఆహ్వానాలు, వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొనడము లేదా జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తప్ప ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి, కేంద్రం నుంచి కరువు బృందం రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం కరువుకు సంబంధించినటువంటి సహాయ సహకారాలను అడిగేటువంటి సమయం కూడా లేకుండా పోవడం విచారకరంగా భావిస్తూ ఉన్నాం. రైతాంగానికి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వం లెవీ రద్దు చేస్తే దానికి సంబంధించిన అంశం మీద ఢిల్లీకి వచ్చి మరి సంబంధిత కన్జ్యూమర్ అఫేర్ మినిస్టర్ కానీ లేదా ఈ రైతాంగానికి సంబంధించి ఆదుకోవడానికి, రైస్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం తరఫున ఒక చర్య కూడా తీసుకోనటువంటి పరిస్థితి, పత్తికి సంబంధించిన అంశం మీద పార్లమెంట్లో నిలదీసినటువంటి పరిస్థితి కానీ, లేదా విజ్ఞాపన చేసినటువంటి పరిస్థితి కానీ, లేదా తెలంగాణ అన్ని రాజకీయ పార్టీలకు తీసుకొచ్చి పత్తి రైతులకు ఆదుకోవడానికి తీసుకోవాల్సినటువంటి ఒక చర్య కూడా తీసుకోకపోవడం అనేటువంటి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ మెడల వంచి తెచ్చినామని చెప్పుకునేటువంటి ఆలోచన కలిగిన మీరు 12 మంది పార్లమెంట్ సభ్యులుంటే 7 మండలాలు పోయినా ఒకసారి సభను వాయిదాయించలేకపోయినారు. ఈరోజు హైకోర్టు విభజన జరుగుతలేదు, ఇన్ని రోజులుగా అధికారుల విభజన జరుగుతలేదు, మేము పరిపాలన చేయలేకపోతుంటాను అంటున్నారు. మేము అడుగుతాను, అధికారుల విభజన జరగకపోయినా, హైకోర్టు విభజన జరగకపోయినా, రాష్ట్రంలో ఉన్న వివిధ కార్పొరేషన్ల విభజన జరగకపోయినా మీ ప్రభుత్వం చూపెట్టిన చొరవ ఏంటి అని అడుగుతా ఉన్నాం. ప్రతి అంశం లోపల కేంద్రంలో అడగకుండా చేసేటువంటి పరిస్థితి ఉండదు. మీరు మాత్రం ఏదైనా పని అయితేనేమో పాలాభిషేకాలు చేసుకుంటారు కేసీఆర్ గారి ఫోటోకు, పని కాకపోతే కేంద్రం విమర్శ చేస్తారు.